ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును అల్లుడు గారు, అపూర్వ కూడా ఏదో తెచ్చినట్టున్నారు. ఇది అపూర్వ కాదు. కాదా? మరెవరికి? నా పెద్ద కూతురికి, నా పెద్ద కూతురికి, నా పెద్ద కూతురికి. బిందు, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? డ్రెస్సా? దీన్ని డ్రెస్ అంటారా అమ్మా? దీనికి బ్రహ్మాండంగా ఉంది. ఏ నానమ్మా, ఇది బ్రహ్మాండంగా ఉందా? నీకు కూడా అలాగే కనిపిస్తుందా? నన్నెందుకు అడుగుతావులేమ్మా? ఈ ఇంట్లో అడుగు పెట్టాక నేను 3 పూట్ల ముద్ద తినే జంతువులా మారిపోయాను. చెప్పింది వినడమే తప్ప మాట్లాడే హక్కు నేనెప్పుడో కోల్పోయాను. అయ్యో, అదేంటత్తయ్య? ఈ ఇంట్లో మా వదిన అందరినీ బానే చూసుకుంటుంది కదా. ఆ ఎంత బాగా చూసుకుంటుందో నీలాంటి అమ్మాయికురాలే చెప్పాలి. Hey! What a beautiful dress! ఆఫ్రికా నుంచి దిగొచ్చిన అడవి కోతులా ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావో. అమ్మా, నువ్వు ఊరుకో అమ్మా. విన్ని, చూసావా నాన్న, వీడు కూడా ఎలా ఏడిపిస్తున్నాడో? చూసావా ఈ డ్రెస్? నాకు మాట చెప్పుంటే బర్త్డే పార్టీకి నీకో డ్రెస్ కొనేవాడిని కదా. అపూర్వ వదిన్ని అడగకుండా అలా ఎలా తెస్తారండి? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో మా అపూర్వ వదినకి తెలీదా? బిందు కొత్త డ్రెస్ల గురించి అడిగితే ఇందు డ్రెస్సులు వేసుకోమని చెప్పింది. తన మాట కాదని కొత్త డ్రెస్ తెస్తే మా వదిన ఫీల్ అవుతుంది కదా. ఎందుకు ఫీల్ అవుదు? గ్యారంటీగా ఫీల్ అవుతుంది. ఆవిడకి మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయి కదా, మా ఎవరివి ఫీలింగ్స్ కాదుగా. నాన్నా, నేను ఈ బర్త్డే పార్టీలోకి రాను నాన్నా. ఇలా పార్టీలోకి వస్తే అందరూ నన్ను ఇదిగో వీడు ఏడ్పించినట్టు ఏడ్పిస్తారు. చెప్పాను కదమ్మా, ఈ ఇంట్లో మాట్లాడే హక్కు, ఎవరేడ్చినా ఓదార్చే అర్హత ఎవ్వరికీ ఉండదు. పిలువు మీరా, అపూర్వను పిలిచి దీన్ని ఓదార్చమని చెప్పు. వదినేదో గయ్యాలి అన్నట్టు మీరందరూ అలా మాట్లాడతారేంటత్తయ్య? ఈ ఇంట్లో అందరి అవసరాలు తనే పట్టించుకుంటుంది కదా. ఏ అదే తప్పేనా? ఎందో పెళ్లి దగ్గరుండి చేసిందెవరు? మా వదిన కాదా? సర్లే, ఆవిళ్ళో దేవత నీకే కనబడుతుంది. ఏంటత్తయ్య, మా వదిన గొప్పతనం ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. డ్రెస్ బానే ఉంది, తొందరగా రా. నా పాటకి నేను ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరేంటి? వై ఆర్ యూ క్రైంగ్ సిస్టర్? మై హూనా, ఎడకు ఎడకు. ఈ డ్రెస్సే కదా నీ ప్రాబ్లం. ఏం చేద్దాం? ఇప్పుడు ఈ కత్తెరతో నీ డ్రెస్ ని సగం కట్ చేసావనుకో, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. కట్ చేయరా? డ్రెస్సే కాదు, నా కాళ్ళు చేతులు కట్ చేయి. చెల్లికి ఒక డ్రెస్ కొనాలని ఇంగితం లేదు? నీకు సిగ్గుందా? సిగ్గు లేదా? ఉంది కదా. భూమి నాకు కనిపించినప్పుడల్లా బయటపడుతుంది. పాపం దీనికే తెలీదు. పెద్ద కూతురా? పెద్ద కూతురు ఎవరు బావా?
మర్చిపోతున్నావా అపూర్వ? నీ శోభాచంద్ర అక్కకు పుట్టిన కూతురు మన పెద్ద కూతురే కదా. అలాగే ఆ విధాత రాత ప్రకారమే మన అమ్మాయి ఇక్కడికి వస్తుంది. అంటే ఉందో లేదో తెలియని కూతురు గురించి ఈ నెక్లెస్ కొన్నారా అల్లుడు గారు? అసలు వస్తుందని నమ్మకం ఏముంది? వస్తుంది అత్తయ్య గారు. శోభాచంద్ర ఎప్పుడూ బ్రతికుండగా అబద్ధం చెప్పలేదు. జరిగింది ఏదైనా నిజమే చెప్పేది. అలాంటి శోభాచంద్ర ఆ దేవుడి చరణాలకు చేరుకున్నాక అబద్ధం చెప్తుందా? చెప్పదు. వస్తుంది. నా పెద్ద కూతురు ఒక రోజున వచ్చే తీరుతుంది. అంటే ఎక్కడ ఉందో లేదో తెలియని తనే నాకంటే ఎక్కువ? చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. నువ్వు పుట్టినప్పుడు చూసి మురిసిపోయాను. కానీ తనకి పుట్టుకే లేదన్న భ్రమలో బ్రతికేశాను. నేను ఈ చేతులతో ఎత్తుకొని ఆడించాను. బంగారు కింద పట్టుకొని గోరుముద్దలు తినిపించాను. కానీ మీ అక్క ఎక్కడుందో, ఏం తిన్నదో, ఎలా బ్రతికిందో తెలియని అజ్ఞానంలో మిగిలిపోయాను. నా చిట్టి తల్లి ఎన్ని కష్టాలు పడిందో. ఆ దేవుడు నన్ను మంచి అమ్మా నాన్నల చేతిలోనే పెట్టాడు నాన్న. బంగారు గిన్నెలో తినకపోయి ఉండొచ్చేమో గాని ఆకలితో అలమటించిన రోజైతే లేదు. ఏడవకు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.